కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో జగనన్న కాలనీ వరద చుట్టుముట్టింది. ఏలేరు కాలువ పొంగి ప్రవహిస్తుండటంతో కాలనీ వాసులు భయాందోళనలో ఉన్నారు. ఏలేరు ఆధునీకరణ రెండో ఫేజ్ పనులు త్వరలో మొదలు పెడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. మరోవైపు జగనన్న కాలనీ నీట మునగకుండా ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. గొల్లప్రోలుతో పాటు జగనన్న కాలనీని నీట మునగకుండా చూస్తామని ప్రజలకు అభయం ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే వర్మ. అప్పుడు మేము ఏలేరు ఆధునీకరణ ఆలోచన చేశాము. ఆ ఏలేరు ఆధునీకరణలో ఈ కొండకాలువకు సంబంధించి బ్రిడ్జిలు ఏది కలవట్లే ఉన్నాయో ఇక్కడ ఒకటి, సూరంపేట ఒకటి, ఇవన్నీ కూడా బ్రిడ్జిలు పెట్టడం జరిగింది. అదైతే 4 కోట్లతో బ్రిడ్జ్ పెట్టారంటే టోటల్ ప్రాజెక్టులో ఇంక్లూడ్ చేశారు. దీన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. దీన్ని కూడా ఫౌండేషన్ అయింది. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ ప్రాజెక్ట్ని టెండర్ అయి పనులు ప్రారంభించే ప్రాజెక్టును ఆపేయడం జరిగింది. మొన్న ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏలేరు ఆధునీకరణ రెండో ఫేజ్ ఏదైతే ఉందో సుద్దగడ్డ కొండ కాలం ఆగిపోయిన ప్రాజెక్ట్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పి ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మేము చెప్పడం జరిగింది. ఏదైతే అప్పుడు మేము ఏలేరు ఆధునీకరణ